పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ డైనమిక్ పర్సన్ అండి. డివోషనల్గా కూడా ఆయన మంచి పవర్ఫుల్ ఉన్నారు. ఆయన ఒక స్టాండ్, హిందూయిజం అనేది ఒక స్టాండ్ తీసుకున్నారు. చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు ఆయన వేరే మతాలను కించపరిచే విధంగా ఉండడు, కానీ సనాతన ధర్మాన్ని మాత్రం ఖచ్చితంగా ఇవాళ దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ స్టాండ్తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదండి, ఫ్యూచర్ కూడా ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. ఆయన ఎంతో ఉన్నతంగా ఎదుగుతాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే వినిపిస్తున్న మాటలు బయట అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి బీజేపీతో కలిసి వెళ్తారు, ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ముందు పెట్టింది బీజేపీ అంటున్నారు. అది ఊహాజనిత ప్రశ్నే. ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది అంటే అది ఏపీ రాజకీయాలు? అది ఫ్యూచర్లో జరిగేది అదేనండి, అది ఇంటర్నల్గా. కాకపోతే ఏంటంటే అది ఇమ్మీడియట్గా అయితే జరగదు, ఎప్పటికన్నా కానీ. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మాత్రం జరిగేది డెఫినెట్గా అదే. సార్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ గారి పనితీరు మీకు ఏ విధంగా అనిపించింది సార్? అంటే పర్లేదండి, సాటిస్ఫై ఆయనకి ఇచ్చిన బాధ్యతలు మాత్రం ఆయన డెఫినెట్గా బాగానే నిర్వర్తిస్తారు. కానీ ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన పదవి వచ్చాక సినిమాలు చేసుకుంటా హ్యాపీగా తిరుగుతున్నారు, జనం డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లో అంటున్నారు కొంతమంది. అంటే ఇక్కడ ఆయన రాజకీయంలోకి వచ్చింది రాజకీయంలో సంపాదించుకోవడానికో లేకపోతే ఏదో చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. మరి ప్రజలకు సేవ చేయాలంటే ఆయనకంటూ స్వతహాగా ఆయనకి డబ్బులు ఉండాలి కదా. డబ్బులు లేకుండా ఆయన ఇప్పుడు అన్ని ప్రభుత్వం మీద పడలేడు కదా. ఆయన యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే చాలా ఫెసిలిటీస్ కూడా ఆయన అవాయిడ్ చేస్తున్నాడు. నా పర్సనల్ ఖర్చులు నేను సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఆయన సినిమాలు, ఆయన ప్రొఫెషన్ అది, దానిలో ఎలా తప్పు అవుద్ది, దాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. ఫైనల్గా సార్ ఆయన వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన జీవితం గురించి మాట్లాడే వాళ్ళకి ఇక అవన్నీ ఎట్లా ఉంటుందంటే అండి, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎలా పడుతుంది, మన మీద పడుతుంది. కాబట్టి అది దాంట్లో అసలు ఇంకా నో కామెంట్. చివరికి ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఒకే ఒక్క మాటలో. వెరీ గుడ్ అండ్ డైనమిక్ లీడర్ అండి, అంతే. థ్యాంక్స్ అండి.